ముందున్నది గంగ, నా వెనకున్నది గంగ, మా రెడ్డి వెనక ఉన్న గుడిని పడగొట్టినోడు దొంగ. అన్ని మతములు సమానమనేవాడు లంగా, అదే నా బెంగ, వాణ్ణి తీసుకెళ్ళి మూసీలో. ఆ తర్వాత తెలుసు కదా మీకు. సో కాశీలో, నేను చెప్పింది మూసీలో అని, కాశీ ఎందుకు అలాంటి దరిద్రుని. కాబట్టి ఇది బిందుమాధవుడు గుడి ఆక్రమించి ఇలా మార్చబడింది. సో మన దేవాలయాలు ఎవరెవరు ఆక్రమించారో వాళ్ళంతా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే, వాళ్ళ మూలాలు ఇవే, వాళ్ళ డిఎన్ఏ ఇదే, కానీ మర్చిపోయారు, భయపెట్టబడి మతం మార్చబడ్డారు. కాబట్టి మూలాలు మర్చిపోకండి. ధర్మం అనేది చాలా గొప్పది. ఆ ధర్మాన్ని మర్చిపోయిన వాడు ఎవడు బాగుపడినట్లు చరిత్రలో లేదు. దానికి పెద్ద ఉదాహరణ పాకిస్తాను. అడుగు తింటున్నారు, వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి, దేవాలయాలు బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే హిందువుల్లా ఉండాలి. అన్ని మతాలు సమానమనే దరిద్రులు మారాలి. అన్ని పుస్తకాలు చదవాలి. ఏ పుస్తకం వలన మానవత్వం పెరుగుతుందో, మానవత్వం కలుగుతుందో ఆ పుస్తకం మాత్రమే భారతదేశంలో ఉండాలి. మానవత్వం లేని మతాలన్నీ నశించాలి, మానవత్వం లేని పుస్తకాలన్నీ నిషేధించాలి. భారత్ మాతాకి జై, గంగా మాతాకి జై, గంగా మాతాకి జై, గంగా మాతాకి దగ్గరికి, గంగా మాతాకి జై, బిందు మాధవ్ భగవానికి. టైం అయిపోతుంది.